అవునన్నా కలిసి మేనిఫెస్టోలో ప్రతి గడపకి సురక్షితమైన తాగునీరు అందించాల లక్ష్యంతో ఆల్రెడీ ముందరికెళ్తున్నారు. సో అభివృద్ధి కార్యక్రమాలనే తెలుగుదేశం పార్టీకి తెలిసిన విద్య. హైదరాబాద్ కానీ, అమరావతి కానీ, విశాఖపట్నం కానీ, తిరుపతి కానీ ఎన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసిన తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి తప్పనిసరిగా అభివృద్ధి చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరూ తెలుపుకుంటూ, ఇప్పుడు మీకు ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని మీకు తెలుపుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ. నేను ఉండేది గుంటూరు సార్. మంగళగిరిలో ఈ ఫ్లాట్లో ఉంటూ నేను మంగళగిరికి చేసుకున్నాను. గుంటూరులో నేను సిటీ కేబుల్ వ్యాపారం చేస్తున్నాను. మంగళగిరి గురించి నాకు చాలా అవగాహన ఉంది సార్. ఎందుకంటే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ చాలా బ్యాడ్గా ఉంది సార్. డ్రైనేజ్ సిస్టమ్ డ్రైనేజ్ సిస్టమ్ చాలా బ్యాడ్గా ఉంది సార్. అపార్ట్మెంట్లోకి వాటర్ విషయంలో చాలాసార్లు మున్సిపల్ వారిని, కమిషనర్ గారు వారిని అందరిని కలిసాం. ఇక్కడ ఉన్నటువంటి మెయింటైన్ చేసేటువంటి స్టాఫ్ అందరూ కూడా విషయాలన్నీ అటు ప్రక్క ఎమ్మెల్యే గారికి, ఇటు ప్రక్క కమిషనర్ గారికి, మిగతా వాళ్ళందరికీ వ్రాతపూర్వకంగా ఒక కమిటీగా వీళ్ళు కూడా తెలియజేశాం సార్. కానీ ఏ రోజు కూడా ఇంతవరకు దాని గురించి ఒక మూమెంట్ ఇవ్వటం కానీ, లేకపోతే ఒక హామీ ఇవ్వటం కానీ ఇంతవరకు ఈ ప్రాంతంలో జరగలేదు. ఫస్ట్ ఈ అపార్ట్మెంట్ ఫస్ట్ బిల్డ్ అయిన తర్వాత మిగతా అపార్ట్మెంట్లను వచ్చినాయి సార్. దాదాపు ఒక 15 ఏళ్ళ నుంచి ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి అనేది లేదు సార్. మీరు మొట్టమొదటిగా చేయాల్సింది ఒకటే సార్, ఈ ప్రాంతంలో మొట్టమొదటిగా మీరు ఐటీ ఇచ్చారు. ఐటీ వల్ల ఈ ప్రాంతం కొంచెం అభివృద్ధి చెందింది. ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ అపార్ట్మెంట్లోనే ఉంటున్నారు, దగ్గరలోనే ఉంటున్నారు. మీరు చేసిన గొప్ప సహాయానికి కృతజ్ఞతలు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, దీనికి బస్ స్టాండ్ ఉంది కానీ బస్సులు స్టాప్ లేదు. 8 గంటల తర్వాత బస్సు ఏది ఆగదు. రిక్వెస్ట్ కోరి ఇక్కడ ఆగాలి. సార్ గారు చెప్పినట్లుగా అది వాస్తవం. ఎందుకంటే నేను స్థానికంగా ఇక్కడ ఉంటున్నాను. ఇక్కడ వాళ్ళతోనే నేను ఇక్కడ నా భార్య ఉంది. ఇక్కడ నేను వాళ్ళతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను సార్. బస్ స్టాండ్ విషయంలో బస్ స్టాప్ లేదు, రైల్వే స్టేషన్ స్టాప్ లేదు. తర్వాత నైట్ 9 గంటలు అయితే ఏంటి, ఈ రోడ్డు మీద అసలు ఏ మనుషులు ఉండరో, ఏ ప్రయాణం చేయడానికి కూడా అవకాశం లేదు సార్. ఇక్కడ ఐటీ కంపెనీ మీరు అభివృద్ధి చేశారు, ఎంతోమంది ఉపాధి పొందుకున్నారు. అలానే మీ గురించి మాకు మంచి అవగాహన ఉంది. మీరు మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని నమ్మకం ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ వారు కలిస్తే ఎంతో అభివృద్ధి సాధిస్తారనే నమ్మకం, విశ్వాసం మాకు ప్రతి ఒక్కరికి ఉంది సార్. పెమ్మసాని గారి గురించి కూడా విన్నాము. ఆయన గారు గుంటూరులో ఎంపీగా చేస్తున్నారు. ఆయన గారికి నేను ఎవరో తెలియకపోయినా ఆయన గారి గురించి మాకు తెలుసు. ఏంటి ఆయన యొక్క కాన్సెప్ట్లు ఏంటో మాకు తెలుసు. వీరందరి తరఫున అమరావతి రాజధాని అనేది మనకి ఈ ప్రాంతంలో ఉండాలి. ఎదురు చూస్తున్నది అదే, ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది అదే, కోరుకునేది కూడా అదే సార్. ఈ యొక్క నియోజకవర్గంలో మీరంటూ ఇక్కడ ఖచ్చితంగా గెలవాలి, గెలిపిస్తాం సార్. గెలవాలి, గెలిపిస్తాం. మా అభివృద్ధిని మేము కోరుకుంటున్నాం సార్. మీ ద్వారా మేము అభివృద్ధిని కోరుకోవాలని మేము ఆశిస్తున్నాం సార్. ఎందుకంటే మీరు యువకులు, మీరు ఏదైనా చేయగలరు. పైన ప్రభుత్వం మీది, లోకల్గా ఉన్న లీడర్ మీరు, ఎంపీ గారు ఉన్నారు. మీరు అన్నట్లుగా మీరు ఖచ్చితంగా సాధిస్తారు, చేస్తారు. ఇప్పుడు దాకా వ్యాపార విషయాల్లో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ అందరూ కూడా చాలా విషయాల్లో బాధపడుతున్నారు సార్. పైకి చెప్పుకోలేక బాధపడుతున్నారు. అది అందరికీ మీకు తెలిసిన విషయమే. ఏది మాట్లాడితే ఏమొస్తుందో అని చెప్పేసి భయాందోళనతో ప్రజలు గురైపోతున్నారు సార్. కానీ నేను ఈరోజు మీకు స్వయంగా మీతో చెప్పలేకపోయినా ఇప్పుడు మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకున్నాను సార్. మంగళగిరిలో ఉన్న ప్రధానమైన సమస్య డ్రైనేజ్. ఇక్కడ కానీ టౌన్లో కూడా నడిచినప్పుడు మనం కంపెడేది అదే. భూగర్భ డ్రైనేజ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ మంగళగిరి ఏంటంటే జోనింగ్ చేయాలి. అంటే కొన్ని కొండపైన ఉంటాయి, కొన్ని వ్యాలీలో ఉన్నాయి. సో ప్రాపర్ ప్లానింగ్తో డ్రైనేజ్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా నా ఎజెండా భూగర్భ డ్రైనేజ్, అది శాశ్వతమైన పరిష్కారం. అది కూడా రాబోయే 20 సంవత్సరాలు డిమాండ్ బట్టి డ్రైనేజ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అది చేసే బాధ్యత నేను తీసుకుంటా. రైల్వేకి వచ్చేగల అది అన్నగారి బాధ్యత, బస్ స్టాప్ నాది బాధ్యత. సో ఇక్కడ బాబు గారు ఉన్నప్పుడు కూడా అనేక బస్సులు వచ్చేది, చాలామంది నాకు అది కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు బస్సులు ఆగట్లేదని చెప్పారు. ఆ ఫీడ్బ్యాక్ కూడా నాకు ఉంది. అది నేను టేకప్ చేస్తాను. థ్యాంక్ యూ.
టైం